శ్రీమతి బంగారి హేమలత, రెండవ కుమార్తె శ్రీమతి బంగారి లక్ష్మి, అల్లుడు శ్రీ కాకినాడ శంకర్రావు, రెండవ కుమారుడు శ్రీ బంగారి శ్రీనివాసు, కోడలు శ్రీమతి బంగారి కృష్ణవేణి. వీరికి 6 మనవరాలు, 1 మనవడు ఉండటం వారి కుటుంబ ఆనందానికి ప్రతీక. కష్ట జీవితం నుండి విజయపదం వరకు 1977 సంవత్సరంలో ఉపాధి కోసం విశాఖపట్నానికి వచ్చి ఈ బంగారి మొదట ఒక బాదం రెస్టారెంట్ లో నెలకు కేవలం 30 రూపాయల జీతంతో రాత్రి విధులు నిర్వహించారు. తిన్నది కడుపులో ఉండకపోవచ్చు, కానీ అన్నది మాత్రం మనసులో మిగిలిపోతుంది. అందుకే మాట మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి. మా నాన్న చెప్పింది ఒకటే, కష్టం ఎవరికి చెప్పొద్దు, ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ ఉండాలని. నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట. అది నవ్వు కొంచెం నవ్వు బుజ్జమ్మా. హలో నాని, మా అన్న మేమున్న ఇల్లు అమ్మేస్తున్నాడంట. నేను వెళ్ళి నా వాట తీసుకొని వస్తా. పోయిరాములు, కానీ డబ్బులు మాత్రం తీసుకురాకు. ఎందుకండి? నీకు పెళ్లి చేసింది ఎవరు? మా అన్నయ్య. మీ తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చింది ఎవరు? మా అన్నయ్యే. దాదాపుగా 15 ఏళ్ళ నుంచి మీ అమ్మ నాన్నను చూసుకుంటుంది ఎవరు? మా అన్నయ్యే. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? నాకు ఆస్తిలో భాగం లేదంటున్నారా? నేను అలా అనట్లేదమ్ములు. నీకు ఆ ఆస్తులో ఎంతైతే హక్కు ఉందో మీ తల్లిదండ్రులు చేసిన అప్పుల్లో కూడా అంతే హక్కు ఉంటుంది. మీ ఆడపిల్లలు ఆస్తుల్లో భాగం తీసుకుంటారు కదా, అయితే అప్పుల్లో కూడా భాగం తీసుకోండి. మీ అన్నయ్యకి ఎంత కష్టం వస్తే ఆ ఇల్లు అమ్ముతున్నాడో. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉండడం బంధుత్వం, కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టపెట్టడం బంధుత్వం కాదమ్ములు. ఒకసారి నువ్వే ఆలోచించు. అపార్థం చేసుకున్నానా అని నేను వెళ్ళి ఉత్త సంతకం చేసి వస్తా. మాకేమో శేషుడు చెత్త సోకొచ్చి ప్రేమించి శేషుడిగా ప్రేమించు మా. ఏమండి, మా అమ్మ ఫోన్ చేసింది. మా తమ్ముడికి ఒక మంచి అమ్మాయిని అంట చూడొచ్చు కదా. ఆ తాగుపోతాడుకా, ఉద్యోగం లేదు ఏం లేదు, తాగుతా తిరుగుతూ ఉంటాడు. వాడి కూరెత్తారా పిల్లనే? అదేంటండి అలా అంటారు? మనమే వాడిని నమ్మకపోతే ఎలా? అయినా పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయే వాడిని మార్చుకుంటుందిలేండి. ఇన్నేళ్ళు కని పెంచిన మీ అమ్మ నాన్న మార్చలేకపోయారు. ఏం తెలియని పిల్లొచ్చి వాడిని ఇంకేం మార్చుద్ది? పెళ్లి చేస్తే వాడి జీవితం బాగుంటుందని ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారా? బుజ్జి, నాకు బ్యాంక్ లో కొంచెం పని ఉంది, బ్యాంక్ వరకు వెళ్ళేసి వస్తాను. బీరోలో 7 లక్షలు ఉంది, వెళ్ళి బ్యాంక్ లో కట్టేసి అట్లే వచ్చేటప్పుడు. అబ్బా, ఆ 7 లక్షలు తీసుకొని నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు నాన్న? నువ్వు వెళ్ళిపోవాలి కానీ దానికి ఇంకో 10 లక్షలు వేసేను. ఈరోజు దేవునికి పూజ చేసినావు కదా, ఏమని కోరుకున్నావు? నీకు కోపం రావద్దు, కోపం తగ్గించమని కోరుకున్నా. మరి దేవుడు ఏమన్నాడు? సాధ్యం కాని కోరికలు కోరుకోవద్దు అన్నాడు. మీ ఆయన ఎంత సంపాదిస్తాడు?
ఎంత సంపాదిస్తే ఏమున్నది? నన్ను ప్రేమ చూసుకుంటాడు, 2 పూటలు అన్నం పెడతాడు. అంతకుమించి ఏం కావాలి నాకు? ये पर्दा हटा दो जरा मुखड़ा दिखा दो अच्छा ये पर्दा हटा दो మమ్మీ ఏదో అన్నా. నా పెద్ద కొడుకు దేవుడురా. మళ్ళీ ఎందుకు నన్ను కన్నా? నిన్ను కన్నాకే తెలిసింది వాడు దేవుడని. ఇది రియలైజేషన్. మమ్మీ ఏదో అన్నా. నువ్వే కదా నాకు స్కూల్లో లైన్ వేసింది. లైన్ వేసి ఈ లైన్కి వచ్చా మళ్ళీ కనిపించావా అమ్మా స్టోర్ బియ్యమా బాస్మతిలే అమ్మా ఆకులు కానీ ఆకులేంటి? విడాకులు. పెట్టి సంతకం. అచ్చా దెబ్బకాలు దెబ్బ ఏంటో తెలుసా? వడదబ్బా. కాదు పడం కానీ పడం ఏంటో తెలుసా? అప్పుడు కాదు చెంపడం. అన్న నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ ఎవరెవరు బిచ్చం అడుక్కుంటారు? చూడండి ఇక్కడ అందరు బిచ్చం అడుక్కునే వాళ్ళే బట్ అడిగే విధానం వేరు వేరు ఉంటుంది. పేదవాడు అడిగితే బిచ్చం, ఉన్నవాడు అడిగితే చందా, కోటీశ్వరు అడిగితే డొనేషన్, అదే గవర్నమెంట్ అడిగితే ట్యాక్స్ అండ్ GST.